ఒక చిత్తశుద్ధి ఉండాలండి. ప్రజలకు మంచి చేయాలని ఒక చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సరే చాలా బాగా జరుగుతుంది. తప్పుడు రాతలు రాశారు. ఆడబిడ్డనేది సూపర్ 6 ఏదైతే మేము అమలు చేస్తామన్నామో డెఫినెట్గా 100% మేము అమలు చేసి తీరుతాం. ఈ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి లాగా మాట ఇచ్చి మడమ తిప్పే టైప్ కాదు. మేము మాట ఇస్తాం, డెఫినెట్గా అమలు చేసి తీరుతారు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అనేసి తెలియజేస్తున్నాం. ఆడబిడ్డ నిధి పథకం కూడా మా సూపర్ 6లో ఒకటి. డెఫినెట్గా అమలు చేస్తాం. మీరు 2019లో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమ్మ ఒడి కింద ఇంట్లో ఇద్దరుంటే మేమిద్దరికి కూడా ఇస్తాం చదువుకోవటానికి అని చెప్పారు. మీరు ఎంతమందికి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు? అది కూడా ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు? మీరు ఇద్దరికి ఇస్తాం అమ్మఒడి అనేసి మీరు ఎలక్షన్ ముందు చెప్పి 2019లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కరికే ఇచ్చారు. అది కూడా ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు మీరు? 2019లో గవర్నమెంట్ వస్తే మేలో మీరు ఇంప్లిమెంట్ చేసింది ఎప్పుడు? 2020 జనవరిలో ఇంప్లిమెంట్ చేశారు. అంటే ఎంత గ్యాప్ ఉంది? 1 ఇయర్ అయిపోతుంది దగ్గరగా. మీరు 5 సంవత్సరాల్లో కూడా ఎన్నిసార్లు ఇచ్చారు? 15,000 ఇస్తామన్నారు ఈచ్ స్టూడెంట్కి అమ్మఒడి కింద. ఎంత ఇచ్చారు? ఫస్ట్ ఇయర్ 14,000 ఇచ్చారు. 1,000 రూపాయలేమో స్కూల్ మెయింటెనెన్స్ అని తీసేసుకున్నారు. తర్వాత 15,000లో 13,000 ఇచ్చారు. మిగతా 2,000 మళ్ళీ స్కూల్ మెయింటెనెన్స్ కింద తీసుకున్నారు. అంటే అమ్మఒడి కింద 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఫైనల్గా మీరు ఇచ్చింది ఎంత? 13,000 రూపాయలు. అది కూడా ఇద్దరికి ఇస్తామని చెప్పి ఒక్కరికి మాత్రమే పరిమితం చేసినటువంటి మోసగాడు అనాలా, లేకపోతే అబద్ధాలు చెప్పారనేసి అనాలా? పెన్షన్ 4,000 అని చెప్పాం. 3 నెలలది 1,000 రూపాయలు కలిపి మొత్తం 7,000 రూపాయలు జూలై 1న ఇవ్వటం జరిగింది. మీరు వాలంటీర్ లేకపోతే పని జరగదన్నారు. అదే సచివాలయ సిబ్బందితో టైంకి ఇచ్చేసాం. మేము మధ్యాహ్నానికల్లా ఇచ్చేయటం జరిగింది. ఈ రోజున ఎవరికి ప్రజల మీద చిత్తశుద్ధి ఉందండి? ఎవరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు? ఎప్పుడూ కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున మీరు తిమ్మిని బమ్మిని చేసి ఏది దొరక్క ఏదో ఒకటి చేసేయాలి. మనకు పత్రిక ఉంది, టీవీ ఉంది కాబట్టి తప్పుడు రాతలు రాసేసి తప్పుడుగా టీవీల్లో చూపించేస్తే జనాలు ఏదో అనేసుకుంటారని అట్లాంటి భ్రమలో ఉండకండి.